హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శారీకి ఆల్రెడీ పూసలు అయితే ఎక్కించి పెట్టేశానండి. నేను ముందు రోజే పూసలు ఎక్కించి పెట్టాను. ఇప్పుడు కుచ్చులు ఏ విధంగా కట్టుకోవాలో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. మనం ఇంట్లో ఉండేవాళ్ళు ఒకే రోజు అన్నీ చేసుకోవాలన్నా చేసుకోలేరు కదండి. ఒకరోజు పూసలు ఎక్కించుకొనేసి ఇంకొక రోజు మనము కుచ్చులు ఏ విధంగా కట్టుకోవాలో మీకు క్లియర్గా అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసరికి ఆల్రెడీ కట్ వర్క్ ఉన్నటువంటి శారీ అండి. మొత్తము కట్ వర్క్ మొత్తానికి నేను పూసలు అయితే ఎక్కించి పెట్టేశాను. ఇది కూడా ఒక వీడియో తీస్తే మీకు యూస్ అవుతుంది కదా అనే ఉద్దేశంతోనే వీడియో అయితే చేస్తున్నానండి. ఈ విధంగా ఎక్కిచ్చేసేసి నేను లోపలికి ఫోల్డింగ్ అయితే చేసి పెట్టేశాను. పూసలకి ఏమి ముడైతే వేయమండి. మన పద్ధతిలో అయితే ముడి వేసేదే ఉండదండి. ముడి వేస్తే ఆ కుచ్చు దగ్గర గ్యాప్ అయితే వస్తుంది. అందుకనేసి ముడి వేసేదే ఉండదండి. అయినా మనకి 4 పొరలు వేస్తాం కాబట్టి కాటన్ థ్రెడ్ పూసలు అనేవి జారవండి. జారకుండా గట్టిగా స్టిఫ్గా నీట్గానే ఉంటాయి. ఒకవేళ ఎక్కడన్నా మిస్ అయ్యిందంటే మనం పూస ఎక్కించుకోవచ్చండి. పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. ఇప్పుడు చూడండి, శారీకి ఉన్నటువంటి ప్రతి కట్ వర్క్ దగ్గర నేను బీడ్ అయితే ఇచ్చేసాను. గ్యాప్ ఉన్న దగ్గర కట్ వర్క్ లోపల ఇచ్చాను. మళ్ళీ కట్ వర్క్ పైన ఉంది కదండి, అక్కడ కూడా నేను బీడ్స్ అయితే ఎక్కిచ్చేసానండి. దీనికి ఇంత మెజర్మెంటు ఇంతే కుచ్చు కట్టుకోవాలి అనేది ఏమి ఉండదండి. మన ఇష్టము. దగ్గరగా కావాలంటే దగ్గరగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. అలా మన ఇష్టం అండి. ఎలా కావాలంటే అలా మనం అయితే నీట్గా చేసుకోవచ్చు. ఇందుకోసం అయితే నేను శారీ కలర్లో ఉన్నటువంటి 2 రకాల రేషియం థ్రెడ్స్ని అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి గోల్డ్ కలర్ అండి, ఇంకోటి వచ్చేసి మనకి టమోటా పింక్ కలర్ అండి. చాలా బాగున్నాయి కలర్స్ అయితే. చాలా అవుట్లుక్ కూడా చాలా బాగా వచ్చిందండి. గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది. ఈ విధంగా నీట్గా రేషియం థ్రెడ్స్ అనేవి ఈ విధంగా ముడి అయితే వేసిస్తామండి. ఆ ముడిని నీట్గా ఇలా విప్పేసి చాలా ఈజీగా ఉంటుందండి. మనం దారాలు చుట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మెయిన్ యూజ్ ఏంటంటే ఇవి కర్ల్ అవ్వండి. ఒకసారి కుచ్చులు కట్టిన తర్వాత నార్మల్ సిల్క్ థ్రెడ్స్ అయితే కర్ల్ అయిపోతూ ఉంటాయి. కానీ ఈ థ్రెడ్స్ అయితే మనకి కర్లే అవ్వండి. నీట్గా ఇప్పుడు రేషియం థ్రెడ్ ఉంది కదా, దాన్ని అయితే డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేయడం కూడా మధ్యలో నుంచే నీట్గా డివైడ్ చేసుకోవాలి. చిక్కు పడకుండా నీట్గా ఒక కలర్ కట్టిన తర్వాత ఇంకొక కలర్ కట్టుకోండి. అప్పుడు మీకు చిక్కు పడదు కదా. నీట్గా ఒకటి తీసాం కదండి, ఇంకొక కలర్ నీట్గా ఇంకొక పార్ట్ కూడా నేను డివైడ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నామంటే లెంత్ ఎక్కువ ఉందండి. ఒక్కోసారి విడ్త్ ఎక్కువ ఇచ్చేసి లెంత్ తక్కువ ఉంటుంది. ఇది లెంత్ ఎక్కువ ఉంది, విడ్త్ మీడియంగా ఉంది. మనకి శారీ మొత్తానికి సరిపోతుందండి. ఇంకా ఎక్స్ట్రా ఉన్నటువంటి దాన్ని నీట్గా ముడివేసి పెట్టుకున్నాను. లాస్ట్ మనకి ఏమన్నా హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు యూస్ చేసుకోవచ్చు. అందుకనేసి నేను ఎక్స్ట్రా దాన్ని ముడివేసేసాను. వీటిల్ని కూడా ఏ పార్ట్ కా పార్ట్ నీట్గా లాస్ట్ నాట్ అయితే వేసేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను 1.5 ఇంచ్ అయితే ఇస్తున్నానండి. 1.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. మెజర్మెంట్ అండి ఇది. ఏంటంటే మనం కుచ్చు కడతాం కదా, కుచ్చు కట్టిన తర్వాత లెంత్ కట్ చేస్తాను కదా, ఆ లెంత్ ఎంత కట్ చేయాలనే దానికోసం ముందు ఒక మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి. ఆ మెజర్మెంట్ ప్రకారమే మనం కుచ్చు లెంత్ అయితే కట్ చేసుకుంటాము. బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషియం థ్రెడ్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. ఈ బీడ్స్ ఎలా ఎక్కించుకోవాలి ఏంటి అనేది ముందు వీడియోస్లో అయితే చెప్పున్నానండి. ఒక్కసారి వాచ్ చేయండి. కొత్తగా న్యూ సబ్స్క్రైబర్స్ అందరూ ఉన్నారు కదండి, వాళ్ళకి ఎవరికన్నా అర్థం కాకపోతే ఒక్కసారి చూడండి. బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషియం థ్రెడ్ని అయితే ప్లేస్ చేసేసి గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేసానండి. ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసేసాను. మనం ముందుగా మెజర్మెంట్ తీసుకున్నాను కదండి, ఆ మెజర్మెంట్ ప్రకారం అయితే కుచ్చు లెంత్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, నాకైతే కొంచెం పొడుగ్గా అనిపిస్తుంది. అందుకనేసి నేను కొంచెం లెంత్ అయితే తక్కువ తీసుకోవాలనుకుంటున్నాను. అందుకనేసి కొంచెం లెంత్ అయితే వించేసానండి. ఇంచేసి 1.25 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను. 1.25 ఇంచ్ అంటే ఎంత అని అడిగారండి ఒక సబ్స్క్రైబరు. 1 మీద 2 గీతలండి సరిపోతుంది. 1 మీద 2 గీతలు అయితే 1.25 ఇంచ్ సరిపోతుంది. 1 మీద 4 గీతలు ఉండి పెద్ద గీత దగ్గరికి వచ్చిందంటే 1 మీద 5 గీతలు అయితే 1.5 ఇంచ్ అయితే ఉంటుంది. 1.25 ఇంచ్కి అయితే నేను కట్ చేసేస్తున్నానండి. కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఎందుకంటే పూసలు వచ్చేసరికి చిన్నగా ఉన్నాయి, కుచ్చు వచ్చేసరికి పెద్దగా ఉంది. అందుకనేసి పూసలకు తగ్గట్టే కుచ్చు ఉంటే మనకి లుక్ అనేది బాగుంటుంది. పక్కనే ఉన్నటువంటి కుచ్చునైతే వదిలేసానండి. దాని పక్కన ఉన్నటువంటి కుచ్చుకైతే మళ్ళీ సేమ్ కలర్ థ్రెడ్ని అయితే కడుతున్నాను. నీట్గా బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషియం థ్రెడ్ని అయితే ప్లేస్ చేశానండి. గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేస్తున్నాను. నీట్గా వేసేయాలండి నాట్ అనేది. గట్టిగా లేకపోతే కుచ్చు అనేది లూజ్గా జారిపోతూ ఉంటుంది. ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసేసాను. సేమ్ ముందు మనం తీసుకున్నాం కదండి మెజర్మెంట్, నేను 1.25 ఇంచ్కి అయితే తీసుకున్నాను కదా, ఆ 1.25 ఇంచ్ మెజర్మెంట్ని ఇక్కడ కూడా యూజ్ చేయాలి.
ప్రతి దగ్గర ఇంకా 1.25 ఇంచ్ మెజర్మెంట్తోనే కట్ చేసుకుంటూ పోవాలండి. ఒకవేళ మీకు 1.25 ఇంచ్ కూడా పెద్దదిగా అనిపించింది అనుకోండి, అంటే ఒకరి మనస్తత్వం ఒకలాగా ఉంటుంది, ఇంకొకరి మనస్తత్వం ఇంకోలాగా ఉంటుంది. మీకు వచ్చిన కస్టమర్ ఇంకా పొట్టికి కట్టమంటే 1 ఇంచుకే తీసుకోండి, అది మన ఇష్టం అండి. దానివల్ల ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. ఈ కుచ్చులు కట్టుకోవడం మొత్తం కస్టమర్ ఒపీనియన్ బట్టే ఉంటుంది. కస్టమర్ దగ్గరగా కట్టమంటే దగ్గరగా కట్టండి, లేదు మీడియంగా కట్టండి అంటే మీడియంగా కట్టండి. కస్టమర్ మనకిచ్చే మనీని బట్టి కూడా ఉంటుందండి. మన కష్టమే కాదు కదా, దానికి తగ్గట్టు రూపాయి రావాలి కదా, దాన్ని బట్టి కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కూడా బీడ్స్ తగినటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషియం థ్రెడ్ని అయితే ప్లేస్ చేశాను. గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేస్తున్నానండి. వేసేసి ఎక్స్ట్రా థ్రెడ్ని నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత ముందుగా తీసుకున్నటువంటి మెజర్మెంట్ ఉంది కదండి, 1.25 ఇంచ్ మెజర్మెంట్, 1.25 ఇంచ్ మెజర్మెంట్తోనే కుచ్చు లెంత్ అయితే కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా శారీ మొత్తానికి నీట్గా కుచ్చులు అయితే కట్టుకుంటూ వెళ్ళాలండి. ఒక కలర్ థ్రెడ్ని అయితే కట్టుకోండి, నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ థ్రెడ్ని అయితే మళ్ళీ కట్టుకోండి. ఇవి దగ్గరగా వస్తాయండి. దాదాపు నాకైతే 50 దాకా పడ్డాయండి కుచ్చులు. అంటే కట్ వర్క్ శారీ వచ్చేసి పెద్దదండి, అందుకనేసి 50 కుచ్చులు అయితే పడ్డాయి. ఇది చూడండి, గోల్డ్ కలర్ థ్రెడ్ని అయితే నీట్గా డివైడ్ అయితే చేస్తున్నాను నేను. ఫస్ట్ నాట్ అయితే తీసేస్తున్నాను. నాట్ తీసేసినప్పుడు మనకి పింక్ కలర్ థ్రెడ్ వచ్చినంత లెంత్ ఇది లేదండి, ఇది విడ్త్ అనేది ఎక్కువ ఇచ్చారు, పోగులు అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. నీట్గా డివైడ్ అయితే చేసుకోవాలి. మనం ఈ డివైడ్ చేసుకోవడం కూడా ఫస్ట్ కలర్ ఎంత విడ్త్తో అయితే డివైడ్ చేసుకొని ఉన్నామో అదేలాగా తీసుకోవాలన్నమాట. మనకు కొంచెం అందాజు రాలేదు, అప్పుడు నెక్స్ట్ టైం చూస్తాం కదా, నెక్స్ట్ టైం చూసినప్పుడు ఒక కుచ్చు కట్టంగానే ఆ ఫస్ట్ కట్టిన కుచ్చు సన్నగుంది, ఇది లావుగుందని అనిపిస్తుంది అనమాట. అప్పుడు నెక్స్ట్ కుచ్చు కట్టేటప్పుడు కొన్ని పోగులు అనేవి తీసేయండి. అప్పుడు మనకి ముందు కుచ్చు కట్టినప్పుడు ఎలా ఉన్నిందో ఇప్పుడు కూడా అలానే వస్తుంది. ఎందుకంటే దీంట్లో కౌంటింగ్ ఏం లేదు కదా, మన అందాజుతో కట్టుకోవడం కాబట్టి మనం ఆ విధంగా అయితే చేసుకోవాలండి. చిక్కులు పడకుండా ఒక కలర్ తర్వాత ఒక కలర్ కట్టడము, ఈ టిప్స్ అన్నీ పాటిస్తే మనం కుచ్చులు కట్టుకోవడం చాలా ఈజీగా అయితే కట్టేసుకోవచ్చండి. ఒక సిస్టర్ అడిగారండి, కుచ్చులు చిక్కుపడుతున్నాయి అనేసి. చిక్కుపడినా కానీ కుచ్చులు కట్టినప్పుడు కట్ చేసినప్పుడు మనకి కనబడదండి, అది ప్రాక్టీస్ మీద వస్తుందన్నమాట. కడుతూ ఉన్నారంటే మనకే ఆటోమేటిక్గా చిక్కులు పడకుండా ఎంత ఈజీగా త్వరగా కట్టాలో మనకే వచ్చేస్తుంది అనమాట. 1-2 కట్టేటప్పుడు ఎవరికైనా ఆ ప్రాబ్లం అనేది ఫస్ట్ టైం కడుతుంటారు కాబట్టి కొంచెం అనిపిస్తుంది అంతే. నెక్స్ట్ టైం శారీ కట్టేటప్పటికి మనకి ఈజీగా అనిపిస్తుందండి. అప్పుడు దీనికి 2 గంటలు పట్టింది, దానికైతే 1 గంటలో మాత్రమే కట్టేస్తాం రాను. అలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఏ పనైనా అంతే కదండి, కొత్తలో మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది, చేసే కొద్దీ ఈజీ అవుతుంది అనమాట. అదేవిధంగా మీకు ఎవరికన్నా రేషియం పట్టు థ్రెడ్స్ కావాలన్నా, బీడ్స్ కావాలన్నా కొరియర్ చేస్తామండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. చూడండి, చాలా బాగున్నాయండి కుచ్చులు అయితే. నీట్గా మొత్తం అయితే కట్టేసుకోవాలి. కట్టిన తర్వాత ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి ఒక వరుస జెరీ థ్రెడ్ని అయితే తీసుకునేసి నీట్గా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి నీడిల్ని తీసుకొని వచ్చేసి 3 రౌండ్స్ అయితే చుడుతున్నాను. 3 రౌండ్స్ గట్టిగా చుట్టేసిన తర్వాత మళ్ళీ నీడిల్ని బ్యాక్ సైడ్కే తీసుకెళ్ళాలండి. బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళేసి కొంచెం నీడిల్ని అలా కుచ్చేసి 3 రౌండ్స్ వేసేసి లాగేసామంటే గట్టిగా రౌండ్ అయితే పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కట్ చేసామనుకోండి, మనకి థ్రెడ్ అంతా కనపడుతుంది. అలా కనపడకుండా ఉండడం కోసం అనేసి కుచ్చు లోపల నుంచి కిందకైతే తీసుకొచ్చేసి ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇది సింపుల్ ప్రాసెస్ అండి. మీరు ఎవ్వరు పాటించిన ఈ ప్రాసెస్ పాటించారంటే త్వరగా అయితే కుచ్చులు అయితే కట్టుకోవచ్చండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ సక్సెస్ అవ్వడానికి ఇదే మెథడ్ కారణం అండి. చాలా ఈజీగా అయితే ఉంటుంది ప్రాసెస్. ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు కానీ ఇంత ఈజీగా ఎవరు లేదు అని చెప్పారండి ఒక కస్టమర్ అయితే. చాలా బాగుంది, ఈజీగా ఉంది అనేసి. దానికి మెథడ్ అయితే ఇదేనండి. ఈ మెథడ్ని ఫాలో అవ్వడం వల్ల మనం త్వరగా తక్కువ టైంలో ఎక్కువ శారీస్కి కుచ్చులు అయితే కట్టుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా పళ్ళు మొత్తానికి నీట్గా జెరీ థ్రెడ్ని అయితే కట్టేసేయాలండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.